హలో గైస్, వెల్కమ్ టు గ్రో యువర్ వాలెట్. సో ఈరోజు మన ఛానల్లో షార్ట్ టర్మ్లో 50 to 100% రిటర్న్స్ అనేది ఇవ్వడానికి రెడీగా ఉన్న 3 స్టాక్స్ గురించి తెలుసుకోబోతున్నామండి. సో అందులో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి ఫైనోటెక్స్ కెమికల్ అండి. సో ఇందులో 1 వీక్ టైం ఫ్రేమ్లో పెట్టుకుంటున్నాను. ఓకే, ఇందులో చూసుకున్నట్టయితే మనకు డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ఫామ్ అయిందండి. స్టాకు డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. నేను వీడియో రికార్డ్ చేసేటప్పటికి రైట్ నౌ 366 దగ్గర ట్రేడ్ అవుతుందండి. ఈ స్టాకు 366 దగ్గర అనేది మనం బై చేసుకోవచ్చు. మనకు ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి 410, సెకండ్ టార్గెట్ వచ్చేసరికి 459, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చేసరికి 512, ఫోర్త్ టార్గెట్ వచ్చేసరికి 580 అండి. ఓకే, ఇందులో స్టాప్ లాస్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలండి. స్టాప్ లాస్ అనేది 355 అవుతుంది. విత్ ఇన్ షార్ట్ టర్మ్లో మీకు ఈ 410, 460, 520 అనేది టార్గెట్స్ అచీవ్ అవ్వడానికి విత్ ఇన్ షార్ట్ టర్మ్లో అచీవ్ చేస్తామండి. సో విత్ ఇన్ షార్ట్ టర్మ్లో 410, 560 అనేది టార్గెట్స్ అనేది ఈజీగా అచీవ్ అయిపోతుంది. ఎందుకంటే ఈ డబ్ల్యూ ప్యాటర్న్ కాబట్టి రికవరీ కూడా అలానే ఉంటుందండి. సో అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి మనకు V2 రీటైల్ అండి. V2 రీటైల్ అనేది చూసుకున్నట్టయితే మనకు కంటిన్యూస్ బూలిష్ అండి. కంటిన్యూస్ ఇక్కడ 100 దగ్గర నుంచి మనకు బూలిష్లోనే ఉందండి. బూలిష్ మూమెంట్లోనే ట్రేడ్ అవుతుంది ఈ స్టాకు. సో రైట్ నౌ ఇక్కడ 616 దగ్గర ట్రేడ్ అవుతుంది. నేను రికార్డ్ చేసేటప్పటికి 616 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇక్కడ బై చేసుకున్నామంటే 616 దగ్గర మనం బై చేసుకోవచ్చండి. 616 దగ్గర బై చేసుకొని 540 అనేది స్టాప్ లాస్ పెట్టుకుంటాం. సో ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి 650 అండి. సెకండ్ టార్గెట్ వచ్చేసరికి 760, థర్డ్ టార్గెట్ వచ్చేసరికి 853. సో ఇందులో కూడా ఫస్ట్ అండ్ సెకండ్ టార్గెట్ విత్ ఇన్ షార్ట్ టర్మ్లోనే మనకు 50 to 60%, 60 నుంచి 100% రిటర్న్ ఇచ్చే స్టాక్ అండి. సో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ 600 ఉంది. ఓకే, ఈజీగా ఒక 50 to 60% అనేది రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ఈ స్టాక్లో. సో థర్డ్ స్టాక్ చూసుకునేసరికి ఐజీపీఎల్ అండి. ఈ ఐజీపీఎల్ చూసుకున్నట్టయితే మనం లాంగ్ టైం నుంచి ఇది కన్సల్టేషన్లోనే జరుగుతుందండి. కన్సల్టేషన్లోనే ఉంది స్టాకు. వన్స్ బ్రేక్అవుట్ ఇచ్చిందంటే అబోవ్ 535 దగ్గర మనం బై చేసుకోవచ్చండి. 535 దగ్గర బై చేసుకుంటే 590 అనేది ఫస్ట్ టార్గెట్ అవుతుంది, 669 అనేది సెకండ్ టార్గెట్ అవుతుంది, 825 అనేది థర్డ్ టార్గెట్ అవుతుందండి. ఈ 2 టార్గెట్స్ కూడా విత్ ఇన్ షార్ట్ టర్మ్లోనే మనకు ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోవచ్చండి. స్టాప్ లాస్ అనేది మ్యాండేటరీ అండి. స్టాప్ లాస్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సిందే అండి. 485 అనేది మన స్టాప్ లాస్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ 2 టార్గెట్స్ విత్ ఇన్ షార్ట్ టర్మ్లోనే మనం అనేది అచీవ్ చేసుకోగలుగుతాం. ఇదండి ఈ 3 స్టాక్స్ విత్ ఇన్ షార్ట్ టర్మ్లో మనకు 50 to 100% రిటర్న్స్ ఇచ్చే స్టాక్స్. ఓకే, స్మాల్ డిస్క్లైమర్ గాయ్స్. ఓకే, ఇందులో ఇది ప్యూర్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. ఇది బై చేయమని కానీ, హోల్డ్ చేయమని కానీ, సెల్ చేయమని కానీ రికమెండేషన్ స్టాక్స్ అయితే కాదు. ఓకే, ప్యూర్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. అలాగే ఈ ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. సో థ్యాంక్ యూ. సీ యూ నెక్స్ట్ వీడియో.